హాయ్ ఎవ్రీవన్. సో నిన్న మీరు బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అన్నీ చూసారు కదా. ఆల్మోస్ట్ నా డిన్నర్ కూడా కొంచెం చేంజెస్ చేశాను. లైక్ ఇప్పుడు మార్నింగ్ ఇడ్లీ దోశ తింటే నైట్ ఉప్మా పెసరట్టు అలా తినేదాన్ని. దాంతోపాటు కొంచెం ప్రోటీన్ కూడా లైక్ ఎగ్ కానీ ఫిష్ కానీ చికెన్ కానీ ఇట్లాంటివి నేను యాడ్ చేసుకున్నా. అండ్ లంచ్ యాజ్ ఇట్ ఈస్గా నేను వైట్ రైసే తినేదాన్ని. దానితో పాటు 2 కర్రీస్, ఒక సాలెడ్ అండ్ 2 ఫ్రూట్స్. ఇట్లా నేను ఇనీషియల్ ఒక 3-4 మంత్స్ వరకు నేను పెద్దగా చేంజెస్ చేయకుండా నాకుండే హ్యాబిట్స్తోనే నేను కంటిన్యూ చేయడం వల్ల 72 కిలోస్ నుంచి అప్ టు 66 కిలోస్ వరకు నేనైతే రాగలిగాను. ఆ తర్వాత గేమ్ స్టార్ట్ అయింది. ఏంటి, ఇప్పుడు మీరు మస్కిటోస్ ఉన్నాయి. ఇనీషియల్గా మనము మస్కిటో రౌండ్గా ఉండే కాయిల్ పెట్టేవాళ్ళం కదా. ఫస్ట్లో చనిపోయాయి. ఆ తర్వాత ఏమైంది, హ్యాపీగా అలవాటు చేసేసుకొని ఆ తర్వాత అవి చనిపోవడం మానేసాయి, హ్యాపీగా తిరిగాయి. అంటే వాటికి అలవాటు పడిపోయింది వాటి మస్కిటోస్ అనేవి, వాటి రెసిస్టెన్స్. అదే విధంగా మన బాడీ కూడా ఒక డైట్కి అలవాటు పడ్డ తర్వాత రెసిస్ట్ చేస్తుంది. అప్పుడు మీకు ఏదైతే వెయిట్ లాస్ అయ్యిందో సేమ్ వెయిట్ లాస్ అవ్వదు. అప్పుడు ఏం చేంజ్ చేయాలి, డైట్ చేంజ్ చేయాలి. మస్కిటోస్కి కాయిల్ నుంచి మీరు ఆల్ అవుట్ పెట్టినట్టు మన బాడీకి సేమ్ ఉన్న డైట్స్ నుంచి కొంచెం చేంజెస్ చేయాలి. అంటే మనం ఒకేసారి చేంజెస్ ఎక్కువగా తీసుకురావట్లేదు. 1 kg ఎట్ ఏ టైం. ఏం చేంజెస్ తెచ్చా 65 నుంచి మళ్ళీ నేను 60కి రావడానికి, నెక్స్ట్ వీడియోలో చూడండి. ఓకే, థ్యాంక్ యూ.